నేను అనుకున్న చూసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు, మోసపోవాలనే కోరుకుంటారు, మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, నమ్మరేమో అనుకున్నా. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం కడుపు నిండా బువ్వ పెట్టలేదు. అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా. కానీ మనోళ్ళు ఏ కారణం చేతనో కానీ, అంటే మీరు గద్వాలోళ్ళు కాదు, పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మినరు, నమ్మి బొక్కబొరల పడ్డారు. ఈరోజు బాధపడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర కాదు, ఎక్కడ పోయినా చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఆపి పట్టి మరీ అడుగుతున్నారు, అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదన్నా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం నేను చెప్పేది, మీ దగ్గర కూడా అంటూ ఉంటారు. నేను ఇవాళ ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబ్, మన మాజీ మంత్రి ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయి హాస్పిటల్లో నేను పలకరించి కిందికి వస్తున్నా. ఒక ముస్లిం లేడీ, ఒక పెద్ద మనిషి వచ్చి నా చేయి పట్టుకుంది. బిడ్డ ఆగాగు అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది, అడ్డం పడ్డది. ఆగు నువ్వు అక్కడ ఆగు అనే. ఏమమ్మా అంటే ఏం లేదు, కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు, కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు ఫలక్నుమాలో ఉంటా, నా పేరు నూర్ ఫాతిమా, కేసీఆర్ అన్నకు చెప్పు, అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది, ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి 8 సార్లు పోతున్నది, జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది. అంటే ఎట్లమ్మా ఏం చేస్తాము, ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే, ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే, ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరే ఏం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది ఇవాళ. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందికి మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని నేనేదో ఆవేశంతో నీ మాట చెప్తలేను.